హాయ్ అండి, నేను మీ సంజన మరి మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చాను. ఇది ఏంటంటే ఎగ్స్ ఉడకబెట్టే పని లేకుండా చాలా సింపుల్గా ఈ కర్రీ ప్రిపేర్ చేసుకోవచ్చు. మేమైతే దీన్ని గుడ్డు నీటట్టు కర్రీ అని కూర అని అంటాం అనమాట. ఎవరికైనా ఈ రెసిపీ తెలిస్తే స్కిప్ చేసేయండి, తెలియని వాళ్ళైతే చూడండి. ఫస్ట్ అయితే ఒక కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, అలాగే పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకోండి. పోపు అంతా బాగా వేగిన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఉల్లిపాయలు, టమాటాలు వేసుకోండి. ఉల్లిపాయలు, టమాటాలు వేసేటప్పుడు కాస్త సాల్ట్, పసుపు వేసుకోండి. ఈ పసుపు, సాల్ట్ వేసిన తర్వాత తొందరగానే టమాటా, ఉల్లిపాయలు అనేది తొందరగా ఫ్రై అవుతాయి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత ఆయిల్ పైకి తేలేటప్పుడు కొంచెం కారము, కాస్త ధనియాల పొడి, గరం మసాలా, కాస్త చికెన్ మసాలా ఉంటే చికెన్ మసాలా ఇవన్నీ వేసుకుని బాగా కలుపుకొని మళ్ళీ ఒకసారి ఆయిల్ అంతా పైకి తేలి గ్రేవీ అంతా ముద్దలా ఉండేటప్పుడు కొంచెం వాటర్ అనేది వేసుకోండి. ఈ వాటర్ అంతా బాగా మరుగుతున్నప్పుడు నేను బబుల్స్ వస్తాయి కదా, బబుల్స్ వచ్చేటప్పుడు నేను వీడియోలో ఎలా చూపిస్తానో యాజ్ ఇట్ ఈజ్ అలాగే గ్యాస్ అనేది సిమ్లో పెట్టుకొని గుడ్డంతా కొట్టేసి ఒక దగ్గర వేసుకోవాలి. ఆ గుడ్డు అంతా వేసుకొని ఒక 10 minutes అలా మనం మూత పెట్టి సిమ్లో ఉంచితే కనుక ఆ తర్వాత రివర్స్ చేసుకుంటే చక్కగా కర్రీ అనేది రెడీ అయిపోతుంది. మీరు ఇంట్లో ట్రై చేయండి, ఎలా వచ్చిందంటే నాకు కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ కొట్టండి.